జై శ్రీరామ్, భారత్ మాతకి జై. మిత్రుల నమస్కారం. 242 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే మాకు ఒక రకమైన బాధ, ఆవేదన కలుగుతుంది. ఏం తప్పు చేశారని చెప్పేసి మోడీ గారిని వద్దనుకున్నారని వ్యతిరేకిస్తున్నారు జనాలని అనుకుంటే, అక్కడ కొన్ని జరిగిన విషయాలు, హిందూ సోదరులు ఓట్లేసారు, గతంలో వేసిన సోదరులు అందరూ ఓట్లేశారు. కానీ అక్కడ ఈ పార్టీలు గతంలో విడివిడిగా పోటీ చేసి ఈసారి అన్నీ కలిసి గంపగుత్తగా పోటీ చేసినాయి. దాంట్లో బీజేపీ యూపీలో కొంచెం వెనుకబడ్డది. అలాగే రాజస్థాన్లో కొంచెం జాట్ గుల్జర్ వర్గాలలో కొంచెం, రాజ్పుత్లలో కొంచెం వ్యతిరేకత వల్ల అక్కడ కొంచెం వెనుకబడ్డది. అలాగే పంజాబ్లో ఈ కల్గిస్తాన్ విషయంలో అక్కడ కొంచెం వెనుకబడ్డది. ఇక తమిళనాడు అంటే ఎప్పుడైనా సరే మనం అనుకుంటుంది, తమిళనాడులో భారతీయ జనతా పార్టీ గతంలో గెలిచింది లేదు, ఇప్పుడు ఓట్లు సాధించింది కానీ సీట్లు రాకపోవడం బాధాకరం. అయితే కేరళలో ఫస్ట్ టైం ఒక సీట్ గెలిచింది. తెలంగాణలో 4 నుంచి 8 స్థానాలకు వచ్చినాం. పోయినసారి ఆంధ్రలో 2014లో ఒక సీట్ ఉండేది, కానీ 2019లో లేకుండా ఉండే. కానీ ఈసారి అక్కడ నుంచి 3 స్థానాలు గెలవడం జరిగింది భారతీయ జనతా పార్టీ. అయితే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. 241 స్థానాలు వచ్చిన బీజేపీ పార్టీ నుంచి మేము బాధలో, ఎట్లా అంటే మనకు పూర్తి మెజార్టీ రాలేదని బాధపడుతుంటే, 99 స్థానాలు వచ్చి వాళ్ళందరూ కలిస్తే కూడా 232 స్థానాలు రాని వాళ్ళు అధికారం చేపడతామని చెప్పేసి సంబరాలు చేసుకుంటారు. అంటే నాకు అనిపించింది ఏంటంటే, అల్ప సంతోషం చేసుకుంటారు వాళ్ళు. ఎలా అంటే, మొత్తం కలిసిన బీజేపీ అంత సీట్లు రానోళ్ళు, ఎన్ని పార్టీలు వాళ్ళ కూటమి, ఐఎన్డీఏ కూటమి ఎంత కొట్టుకున్నా బీజేపీకి వచ్చిన సీట్లంతా రాలే. అక్కడ కూడా దగ్గర 11 స్థానాలు, 10 స్థానాలు తక్కువనే వాళ్ళందరూ ఉన్న బీజేపీకి సొంత మెజార్టీ. వాళ్ళు అంటారు బీజేపీ అధికారం చేయదు, మోడీ గారు ఈసారి ప్రధానమంత్రి గారు, ఆయన వ్యతిరేకిస్తారు జనాలని. ఆ ముసలి వ్యక్తి, ఆయన ముసలి ఆయన ఉన్నాడుగా, మల్లికార్జున్ ఖర్గే, ఆయన దిమాగు సర్కాయించింది. అంటాడు మోడీని జనాలు తిరస్కరించారు. ఓ తాత, నీకు దిమాగ్ సర్కాయించింది. మోడీని తిరస్కరించలేదు, వ్యతిరేకించలేదు, నీ పార్టీని, మీ పార్టీ విధానాల్ని వ్యతిరేకించారు. అందుకని మీకు 99 కానీ ఆపేసారు, 100 కూడా ఇవ్వలే. అది గుర్తుపెట్టుకుంటే మంచిది. నిజంగా చెప్పాలంటే 2018 ఎన్నికల్లో మా బూత్లో, నా సొంత బూత్లో కాంగ్రెస్ పార్టీ 99కే ఇదైపోయింది. అట్లా ఉంది. 99 కానీ నిన్ను ఆపేసిరు. ఏది ఏం చెప్పినా కానీ ఆ ముసలోడు మాత్రం ఏదో అనుకుంటుండు. ఏం లేదు, నీ పని అయిపోయింది, మళ్ళీసారి నువ్వు ఎట్లా రిటైర్మెంట్ అవుతావు కాబట్టి పక్కన కూర్చుంటావు. 2024, 29లో, 34లో, మళ్ళీ 39లో, అట్లా 44లో వరకు రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడని చెప్పేసి కలలు కంటుంటూ ఉండాలి తప్ప అయ్యేది లేదు, జరిగేది లేదు, ఒరిగేది లేదు. ఇంకా మీ గాంధీ ఫ్యామిలీకి, మీ కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో కాలం చెల్లింది. అది గుర్తు చేసుకొని ఉంటే మంచిది. ఎట్టి పరిస్థితుల్లో అధికారం చేస్తారని చెప్పేసి మాట్లాడతారు కదా, ఏ విధంగా చేస్తారు? గతంలో లెక్క లేదు పరిస్థితి ఇప్పుడు. ఈసారి ఏదో తప్పిదాలు జరిగినాయి, మళ్ళీసారి జరగదు. అది గుర్తుంచుకోండి. మళ్ళీసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, ఈసారి మోడీ గారు ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఆయన చూపించే పరిపాలన విధానంతో మళ్ళీసారి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఫుల్ మెజార్టీ వస్తుంది. సరే, అది తర్వాత సంగతి. కానీ మీ రాహుల్ గాంధీ మాత్రం ప్రధాని కాడు, అవ్వడు కూడా. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, 4 నుంచి మేము 8కి వచ్చినాం. మీ అధికారం ఉన్నా కానీ మీరు 3 నుంచి 8కి వచ్చారు. కానీ మీ నాయకులు మాట్లాడే మాటలు ఏంటంటే, టీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి మళ్ళీ. టీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి మళ్ళలే. బీజేపీ ఓట్లు, బీజేపీ న్యూట్రల్ ఓట్లు బీజేపీకి వచ్చినాయి. మీ కాంగ్రెస్ ఓట్లు, టీఆర్ఎస్ ఓట్లు మీకే పడ్డాయి. చూసుకుంటే లెక్క చూసుకోండి.
అర్థమైపోతుంది. ఇంకా మా నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఈ బీఆర్ఎస్ పార్టీ ఓట్లు మాత్రం మీకు మళ్ళినాయి. అది నిజం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓట్లన్నీ మీకు మళ్ళినాయి. అది గమనించుకుంటే మంచిది. అనవసరంగా బీజేపీ మీద నిందలేసి లేనిపోని బద్నాం చేయాలని చూస్తే కరెక్ట్ కాదు. ఏదేమైనా తెలంగాణలో 2023 అయింది, 28లో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది. మీ పార్టీకి నౌకలు చెల్లినాయి అన్ని రాష్ట్రాలలో. కొన్ని రాష్ట్రాల్లో అయితే 0 సీట్లు మీకు. అట్లనే ఉంటుంది. మళ్ళీ చూసుకుంటే మంచిది. బీజేపీని నిందించడం, బీజేపీని అవమానపరచడం చేస్తే కరెక్ట్ ఉండదు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.